ఒకవేళ డబ్బు గురించి మనకు తెలిసినదంతా తప్పని తేలితే ఎలా ఉంటుంది? రిచ్ డాడ్ పూర్ డాడ్ ఈ క్లాసిక్ పుస్తకం మనల్ని సరిగ్గా ఇదే ప్రశ్న అడుగుతుంది. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, మన ఆలోచన విధానాన్ని, ముఖ్యంగా డబ్బు పట్ల మనకున్న అభిప్రాయాల్ని సమూలంగా మార్చేసే ఒక శక్తివంతమైన ఆలోచన. బాగా చదువుకో, మంచి గ్రేడ్లు తెచ్చుకో, ఓ మంచి సురక్షితమైన ఉద్యోగంలో సెటిల్ అయిపో. మనలో చాలామంది చిన్నప్పట్నుంచి వింటున్న సలహా ఇదే కదా? మరి ఇదే సలహా మన ఆర్థిక భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమంటే నమ్ముతారా? అవును, ఈ పుస్తకం చెప్పేది అదే. ఈ ఒక్క ప్రశ్నతోనే ఈ పుస్తకం యొక్క అసలు కథ మొదలవుతుంది. అయితే ఈ కథ ఎలా మొదలైందంటే, రచయిత రాబర్ట్ కియోసాకి జీవితంలో ఒక చాలా విచిత్రమైన పరిస్థితి ఉండేది. అతనికి ఒకరు కాదు, ఇద్దరు తండ్రులుండేవారు. ఒకరు ఆయన సొంత తండ్రి, ఇంకొకరు తన బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న. అసలు విషయమేంటంటే, ఈ ఇద్దరి ఆలోచనలు పూర్తి ఆపోజిట్ అన్నమాట. ఒకరు ఉత్తరమైతే మరొకరు దక్షిణం. ఆయనే వీళ్ళిద్దరినీ పూర్ డాడ్ అని రిచ్ డాడ్ అని పిలుస్తారు. అసలు ఈ పుస్తకమంతా వీరిద్దరి మధ్య ఉన్న తేడాల గురించే. ఇప్పుడు చూడండి, ఈ తేడాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో. ఒకవైపు ఏకంగా పీహెచ్డీ చేసిన హైలీ ఎడ్యుకేటెడ్ పూర్ డాడ్, మరోవైపు కనీసం 8వ తరగతి కూడా పాస్ అవ్వని రిచ్ డాడ్. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆర్థికంగా సక్సెస్ అయి ఉంటారో? మనం అనుకున్న దానికి కంప్లీట్ ఆపోజిట్. బాగా చదువుకున్న తండ్రేమో జీవితాంతం డబ్బుల కోసం కష్టపడ్డారు. పెద్దగా చదువుకోని తండ్రేమో హవాయిలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఎదిగారు. ఇక్కడే కదా మన నమ్మకాలన్నీ ఒక్కసారిగా కదిలిపోతాయి. మరి వాళ్ల సక్సెస్లో ఇంత తేడా ఎందుకొచ్చింది? కారణం వాళ్ల చదువు కాదు, డబ్బు గురించి వాళ్లకున్న నమ్మకాలు, వాళ్ల మైండ్ సెట్. ఆ ఆలోచనలే వాళ్ల జీవితాలను పూర్తిగా వేర్వేరు దారిలో నడిపించాయి. ఉదాహరణకు, పూర్ డాడ్ ఏమనేవారంటే, డబ్బు మీద ప్రేమ అనేది అన్ని చెడులకు మూలం అనేవారు. కానీ రిచ్ డాడ్ ఏమనేవారో తెలుసా? డబ్బు లేకపోవటమే అన్ని చెడులకు మూలం అనేవారు. చూశారా ఎంత తేడా ఉందో? ఈ ఒక్క చిన్న తేడానే వాళ్ల ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. ఇంకో విషయం, పూర్ డాడ్ ఎప్పుడైనా ఖరీదైన వస్తువు చూస్తే, అబ్బే ఇది నేను కొనలేను అని చెప్పి మైండ్ని అక్కడితో క్లోజ్ చేసేసేవారు. అదే రిచ్ డాడ్ అయితే, దీన్ని నేను ఎలా కొనగలనో అని ఆలోచించేవారు. చూడండి, మొదటిదేమో ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది, రెండోదేమో మెదడులో కొత్త కొత్త ఐడియాలకు దారితీస్తుంది. వాళ్ళు ఇచ్చే కెరీర్ సలహాల్లో కూడా ఇదే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్ డాడేమో, బాగా చదువుకో, అప్పుడు నువ్వో మంచి కంపెనీలో పని చెయ్యొచ్చు అనేవారు. రిచ్ డాడేమో, బాగా చదువుకో, అప్పుడు నువ్వో మంచి కంపెనీని కొనొచ్చు అనేవారు. గమనించారా? ఒకరు ఉద్యోగిగా ఉండమంటున్నారు, ఇంకొకరు యజమాని అవ్వమంటున్నారు. మొత్తం మైండ్ సెట్ గేమంతా అక్కడే ఉంది. ఇక రిస్క్ విషయానికొస్తే, పూర్ డాడ్ ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడదామనుకునేవారు. డబ్బు విషయంలో అస్సలు రిస్క్ తీసుకోవద్దు అనేది ఆయన పాలసీ. కాని రిచ్ డాడ్ దానికి పూర్తి విరుద్ధం. రిస్క్ తీసుకోకుండా ఉండడం కాదు, రిస్క్ను ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకో అనేవారు. ఒకరు భయంతో ఆగిపోయారు, మరొకరు తెలివితో దాన్ని ఎదుర్కొన్నారు. సరే, ఇవన్నీ సిద్ధాంతాలు. మరి ప్రాక్టికల్గా రచయిత నేర్చుకున్న మొదటి పాఠమేంటో చూద్దామా? ఇది ఒక ఉద్యోగంతో మొదలైంది, కాని అది చదువులా కాకుండా ఒక రకమైన దూపిడీలా అనిపించిందట. అప్పుడు రాబర్ట్ కియోసాకికి 9 ఏళ్లు. తను తన ఫ్రెండ్ మైక్ కలిసి రిచ్ డాడ్ దగ్గరకు వెళ్ళి, మేం ధనవంతులం ఎలా అవ్వాలి అని అడిగారు. దానికి ఆయన వాళ్లకొక ఉద్యోగం ఆఫర్ చేశారు. జీతం ఎంతో తెలుసా? గంటకి కేవలం 10 సెంట్లు. ఇక ఆ జీతానికి వారాల తరబడి చాలా బోరింగ్ పని చేశాక చిన్నారి రాబర్ట్కి విసుగొచ్చేసింది. తనని వాడుకుంటున్నారని, ఏమీ నేర్పడం లేదని కోపమొచ్చేసింది. ఇక ఈ పని మానేయాలని డిసైడ్ అయ్యాడు. అదే కోపంతో, నిరాశతో రిచ్ డాడ్ దగ్గరికి వెళ్ళి నిలదీశాడు. అప్పుడే రిచ్ డాడ్ అసలు పాఠం చెప్పారు. ఆయనేమన్నారంటే, చూడు, జీవితం మనందర్నీ ఇలాగే అటూ ఇటూ తోస్తూ ఉంటుంది. కొందరు దానికి తలొగ్గి వదిలేస్తారు, ఇంకొందరు పోరాడతారు. కాని చాలా కొద్దిమంది మాత్రమే దాని నుంచి పాఠం నేర్చుకుని ముందుకు వెళ్తారు అని చెప్పారు. అంటే ఆ ఉద్యోగం అనేది లైఫ్కి ఒక చిన్న ట్రైలర్ లాంటిదన్నమాట. సో ఈ మొత్తం అనుభవం వెనుక ఉన్న కీలకమైన పాయింట్ ఏంటంటే, ర్యాట్ రేస్ అనే కాన్సెప్ట్ను పరిచయం చేయడం. చాలామందికి తెలియకుండానే వాళ్లు చిక్కుకుపోయిన ఈ అంతులేని చక్రముంది కదా, దాన్నే రిచ్ డాడ్ ర్యాట్ రేస్ అని పిలిచారు. అసలు ఈ ర్యాట్ రేస్ సైకిల్ ఎలా పనిచేస్తోందో చూద్దాం. ఫస్ట్,
డబ్బుల్లేవేమో అన్న భయంతో ఒక జాబ్లో చేరుతాం. జీతం చేతికి రాగానే మనసులో రకరకాల కోరికలు మొదలవుతాయి. మంచి బట్టలు, ఫోన్, ఇలా ఆ కోరికలతో ఖర్చు చేస్తాం. ఖర్చులు పెరిగాక ఇంకా ఎక్కువ డబ్బు అవసరం అవుతుంది. అప్పుడు మళ్ళీ భయం మొదలవుతుంది. మళ్ళీ జీతం, మళ్ళీ కోరిక. ఇలా ఈ భయం, కోరిక అనే 2 ఎమోషన్స్ మధ్య ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. అదే ర్యాట్ రేస్. ఈ పాఠం తర్వాత రిచ్ డాడ్ ఇంకో షాక్ ఇచ్చారు. వాళ్ళిద్దరినీ ఇప్పుడు ఉచితంగా పనిచేయమన్నారు. ఎందుకంటే వాళ్ళు జీతం గురించి ఆలోచించడం మానేసి డబ్బు సంపాదించే అవకాశాల కోసం వెతకడం మొదలుపెట్టాలని ఆయన ఉద్దేశం. ఇక్కడే ఈ పుస్తకంలోనే అత్యంత ముఖ్యమైన పవర్ఫుల్ వాక్యం వస్తుంది. అదేంటంటే, పేద మధ్యతరగతి వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు, కానీ ధనవంతుల కోసం డబ్బే పనిచేస్తుంది. ఇది జస్ట్ ఒక కొటేషన్ కాదు, ఇదొక మైండ్ సెట్ షిఫ్ట్. మొత్తం ఆలోచనా విధానాన్నే మార్చేసే వాక్యమిది. సరే, జీతం లేకుండా పనిచేస్తున్నప్పుడు వాళ్ళేం చేశారంటే ఒక అద్భుతమైన అవకాశాన్ని గమనించారు. ఊరికే పడేసిన పాత కామిక్ పుస్తకాలను సేకరించి వాళ్ల ఇంట్లో ఒక ఖాళీ గదిలో ఒక చిన్న లైబ్రరీ తెరిచారు. వేరే పిల్లలొచ్చి ఆ కామిక్స్ చదువుకోవడానికి 10 సెంట్లు ఎంట్రీ ఫీజు పెట్టారు. చూడండి, వాళ్ళక్కడ రోజంతా కూర్చోనవసరం లేదు. వాళ్ళు పని చేయకపోయినా సరే ఆ లైబ్రరీ వాళ్లకి డబ్బు సంపాదించి పెడుతోంది. అదే వాళ్ళు సృష్టించిన మొట్టమొదటి ఆస్తి. ఆ చిన్న కామిక్ బుక్ లైబ్రరీ వాళ్లకొక పెద్ద పాఠం నేర్పింది. ఏంటంటే, ఒక యజమాని కింద జీతం కోసం పనిచేయడం మీద ఆధారపడకుండా డబ్బుని సంపాదించే ఒక సిస్టమ్ని ఎలా క్రియేట్ చేయాలో వాళ్ళు నేర్చుకున్నారు. ఆ ర్యాట్ రేస్ నుంచి బయటపడటానికి ఉన్న ఏకైక దారి కూడా ఇదే. చివరగా ఈ ఒక్క మాటతో ముగిద్దాం. ఆర్థిక తెలివి లేని డబ్బు చేతికి అందినట్లే అంది మాయమైపోతుంది. అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని మనకోసం ఎలా పనిచేసేలా చెయ్యాలో తెలుసుకోవడమే నిజమైన ఆర్థిక తెలివి. అసలు మన జీవితంలో డబ్బు మనకోసం పనిచేస్తోందా, లేక మనం డబ్బు కోసం పనిచేస్తున్నామా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.